ప్రశ్న శంకర్ బాస నుంచి రాస్తున్నారు. అఖండ దీపారాధన అంటే ఏమిటి? ఏ రోజుకు ఆ రోజు దీపాన్ని ముట్టించడం ఏదైతే ఉందో అది ఖండ దీప ఆరాధన. ఈరోజు ఉదయకాలంలో సూర్యుడు రాకుండా ముందు వెలిగించడం, ఆ పూజ అయిపోయిన తర్వాత అది ఘనమైపోవడం, మళ్ళీ సాయంకాలం సూర్యుడు అస్తమించకుండా ఉండేటటువంటి కాలంలో మళ్ళీ దీపాన్ని వెలిగించడం, ఏదో కొంతసేపు అది మామూలుగా వెలిగిన తర్వాత ఘనమైపోవడం ఏదైతే జరుగుతూ ఉంటుందో అది ఏ పూటకి ఆ పూటకి సరిపోయే విధంగా దీపాన్ని ఆరాధించడం అవుతుంది. కాబట్టి అది ఖండ దీప ఆరాధన అవుతుంది. అఖండ దీపారాధన అంటే ఏదో ఒక దీక్ష అనేది ఏర్పాటు చేసుకుని నేను ఇదిగో లలిత సహస్రనామాల్ని 16 రోజుల పాటు నేను చేయదలిచాను అనుకుని ఆ చేయదలిచానని ప్రతిజ్ఞ తీసుకునేటటువంటి సందర్భంలో అమ్మ ఎదురుగా నిలబడి చక్కనైనటువంటి ఆ ఖండ దీపారాధనని ఏర్పాటు చేస్తానని అనుకుని ముక్కులాగా ఈ రోజు నుంచి 16 రోజుల పాటు తన పారాయణం ముగిశాక 17వ రోజున ఆ ఇవ్వవలసినటువంటి నైవేద్యాలన్నింటినీ పెట్టేసిన తర్వాత ఇక కొత్తగా నూనెని వేసి కొనసాగించడం, పొడిగించడం, చేయకపోయడం ఏదైతే ఉందో అదంతా అఖండ దీపారాధన. ఆ దీపం అలా వెలుగుతూ ఉండడం అనేది చాలా ప్రశస్తం. ఈవేళ మనం నూనెలతో దీపారాధన చేస్తున్నాం అంటే నువ్వుల నూనె వేసి దీపారాధన చేసేవాళ్ళు కొందరు, ఎవరి మాటలో విని ఏవేవో తైలాలతో చేసేవాళ్ళు కొందరు కనిపిస్తున్నారు. దీప ఆరాధన అనేది అవకాశం ఉంటే ఆవు నేతితో చేయడం ప్రశస్తం. అది దొరకనటువంటి సందర్భంలో నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి. తిలలు అంటే నువ్వులు, నల్ల నువ్వులు. ఆ నల్ల నువ్వుల నుంచి తిలేభ్య ఇదం, నల్ల నువ్వుల నుండి వచ్చింది కాబట్టి తిలల నుండి వచ్చింది తైలం. అంతేగాని కొబ్బరి నూనె, మరో నూనె ఇవి సరికాదు. ఎందుకు సరికాదు? ఆ విధమైన హేతువాద దృష్టి మనకు కలిగిన రోజున మనం ఎవరి చేత తిట్టించుకోము, తిట్టు తినాల్సిన అవసరము లేదు. ఆవునే ఈ దీపం అలా వెలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ దీపం మీదుగా మన దృష్టిని దైవం మీదకి ప్రసరింపచేస్తూ ఉంటే అక్కడి నుంచి వెలువడేటటువంటి కాంతి కిరణాలు మన కళ్ళలో ప్రతిబింబితం అవుతూ ఉంటే కళ్ళకి వచ్చేటటువంటి శుక్లం రాదు. అందుకనే పాతకాలంలో వాళ్ళకి మనంత తొందరగా కళ్ళు ఎవరికి చెడిపోలే. మనం 3 సంవత్సరాలకే కొత్తగా తగిలించుకునే పరిస్థితికి వచ్చాం. ఇది విజ్ఞాన అభివృద్ధి కాదు, విజ్ఞానం యొక్క దిగజారుడుతనం. అలాగే వాళ్ళంతా అలా చేసేవారు. 2 అలాగే ఆవునేతి దీపం వెలుగుతూ ఉన్నప్పుడు పైన చిన్నగా మనకి కనిపించకుండా ఒక తీరు పొగ వ్యాపిస్తూ ఉంటుంది. ఆ పొగ శ్వాసకోశాన్ని శుభ్రపరిచేదిగా అవుతూ ఉంటుంది. అంచేత ఆవు నేతి దీపం ప్రశస్తం. ఒకవేళ ఆవు నేతి దీపాన్ని పెట్టగలిగినంతటి ఆర్థిక స్తోమత మనకి లేకపోతే దీనితో సమానం కాకపోయినా దానికంటే కొద్ది తక్కువ అయిన ప్రయోజనాన్ని మనకు అందించగలిగింది నల్ల నువ్వుల ద్వారా వచ్చినటువంటి నువ్వుల నూనె. ఆ నూనె కానీ వెలిగించినట్లయితే దాని మీదుగా మన దృష్టి దైవం మీదకి ప్రసరింపబడడం జరిగితే కంటికి ఏ విధమైన హాని కలగదు. ఇది ఎలా నమ్మాలి? ఉదాహరణకి కిరసనాయిల్ని ఒత్తిలో బాగా తడిపేసి ఆ ఒత్తిని పెట్టి వెలిగించండి. ఆ వాసన మనకి పడదు, ఆ వెలుగుతున్నది కళ్ళకు కూడా మండుతూ కనిపిస్తూ ఉంటుంది. అది ఏ విధమైన అది వ్యతిరేక ఉదాహరణ. అది ఎలా అయితే మండుతూ వస్తుందో, కళ్ళని మంట చేస్తుందో, ఆ వాసన చాలా సహ్యకరంగా ఉంటుందో అట్లాంటిది ఉంది అంటే మంచిది, కళ్ళకి హాని చేసే విధానం లేనిది ఒకటి ఉంటుందనేగా అర్థం. అలా కళ్ళకి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేది, దోషాన్ని తొలగించేది ఆవునేతి దీపం, నువ్వుల నూనె దీపం. ఈ 2 మాత్రమే దీపాలు సరైనవి తప్ప మిగిలిన ఏ దీపాలు సరికావు. ఒక్క మాట నిజాన్ని నిజంగా అనుకుంటే ఓ టీవీ కొనుక్కోవాలంటే బాగా ఖరీదు, ₹1,00,000 కొనుక్కుంటాం. ఇంకోటి ఏదో కావాల్సి చాలా ఖరీదైంది కొనుక్కుంటాం. స్త్రీలైతే ఓ పట్టు చీర ఎక్కువది కొనుక్కుంటారు. ఇట్లా చేస్తారే. ఆవునేతితో దీపం పెట్టడానికి నెలకి ఎంత అవుతుందో ఆలోచించి చూస్తే హృదయం ఉండాలి, కానీ ఖచ్చితంగా అది తేలికైనటువంటి పనే. ఎందుకంత అనవసరంగా ఊరికే తగలబడేది అనుకుంటాం మనం. కాదు, దైవ ఆరాధనతో పాటు
కళ్ళని శుద్ధి చేసే ఔషధంగా కానీ ఆవునేతిని భావించినట్టయితే ఖచ్చితంగా దాంతోనే చేయాలనే బుద్ధి పుడుతుంది. దాన్ని చేయడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు. అవును.